హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సేటుని తీసుకువచ్చి మనోజ్ ప్రభావతి ఆడిన నాటకాన్ని బయటపెట్టి రోహిణి చంప పగలగొట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే మీనా సేటుని తీసుకొస్తుందా? రోహిణిని మీనా ఎందుకు కొట్టింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మనోజ్ అయితే ఇక మీనా నగల్ని తీసుకువెళ్ళి సేటుకైతే ఇస్తాడు. 4 లక్షలు ఇవ్వమని చెప్తాడు. తాకట్టు పెడితే నీకు 4 లక్షలు రావు, ఈ బంగారానికి నేను ఇచ్చేది 2 లక్షలు మాత్రమే అని సేటు అయితే అంటాడు. అప్పుడే మనోజ్ అయితే లేదు, నాకు 4 లక్షలు కావాలి, 4 లక్షలు కావాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అప్పుడే సేటు అయితే ఈ నగల్ని అమ్మేస్తే 4 లక్షలు ఇస్తాను అని అనగానే అప్పుడే ఇక మనోజ్ ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇవి తప్ప నాకు వేరే దారి లేదు, ఏదోటి అదే అవుతుంది, తర్వాత జరిగేది తర్వాత చూసుకుందాం అని నగల్నైతే అమ్మేయడానికి నిర్ణయించుకుంటాడు మనోజ్. సరే, తాకట్టు పెట్టుకోకుండా నగల్ని మీరు తీసేసుకోండి, నేను అమ్మేస్తాను అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక సేటు అయితే ఇక ఆ నగల్ని తీసుకొని 4 లక్షలైతే మనోజ్కి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే వెళ్ళిన పని అయిందా అని అడుగుతూ ఉంటే, అయ్యిందమ్మా, నువ్వు నాకు మాత్రం ఆ నగలు త్వరగా తీసుకొచ్చి ఇవ్వాలి, అర్థమవుతుందా? ఆ నగలు గురించి మళ్ళీ మీ నాన్న అడిగితే నాకేం సమాధానం చెప్పాలో కూడా తెలీదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మనోజ్ అయితే అయినా మీనా కానీ ఆ బాలుగాడు కానీ నగల గురించి ఒక్క మాట కూడా అడగరావు కదమ్మా, నువ్వేమీ భయపడకలే, ఈ లోపు నేను తీసుకొచ్చేస్తాను అని మనోజ్ అయితే ప్రభావతితో చెప్తూ ఉంటాడు. కేవలం రోహిణి నిన్ను అసహించుకుంటుందని, తను నిన్ను వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని ఒకే ఒక్క కారణంతోనే ఈరోజు నేను నా ఇంట్లోనే నేను దొంగతనం చేసి నీకు ఈ నగలు ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి నువ్వు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఈసారి నుంచైనా కొంచెం తెలివిగా బిజినెస్ చేసుకో అని ప్రభావతి అంటూ ఉంటుంది. సరేనమ్మా అంటూ మనోజ్ అయితే చెప్తాడు. తరువాత ఇక బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తున్న బాలుతో మీనా ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? పైన రూమ్కి ఇంకేం కొనాలని ఆలోచిస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే బాలు అయితే లేదు, 2 రోజుల్లో షీలా డార్లింగ్ పుట్టినరోజు వస్తుంది. షీలా డార్లింగ్కి పుట్టినరోజు నాడు బంగారపు చైను చేయించాలనుకున్నాను, ఎందుకంటే తన దగ్గర ఉన్న బంగారంతో నీకు పుస్తెల తాడు చేయించింది మా నానమ్మ అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక మీనా అయితే దీనికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటే, ఆలోచించకుండా ఇప్పటికిప్పుడు బంగారపు చైను కొనాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని బాలు అంటూ ఉంటాడు. ఇంతలో మనోజ్ అయితే మెట్లు దిగుతూ ఉండగా బాలు మీనా నగల గురించి మాట్లాడుకోవడం విని అక్కడే ఆగిపోతాడు. మీరేమీ కంగారు పడకండి, ఎలాగైనా సరే మనం బామ్మగారికి చైన్ కొందాము అని అంటూ ఉంటుంది మీనా. ఎలా మీనా, ఇప్పుడు చేతిలో అన్ని డబ్బులు లేవు, కానీ మరి ఈ వయసులో కాకుండా తనకి ఇంకే వయసులో వేసుకుంటుంది, ఆవిడ ముచ్చట తీర్చాల్సింది మనమే కదా అని అంటూ ఉంటాడు బాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ అమ్మని అడగండి, మీ అమ్మ దగ్గర ఎలాగో మనం ఇచ్చిన నగలు ఉన్నాయి కదా, అవి తాకట్టు పెట్టి బామ్మకి మీరు చైన్ తీసుకురండి అని అంటూ మీనా బాలుకి సలహా ఇస్తుంది. అది విని ఒక్కసారి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక మనోజ్ షాక్ అయిపోతూ, వామ్మో, ఇదేంటి వీళ్ళిద్దరూ నగల గురించి మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు ఈ నగల్ని అమ్మని అడిగితే అమ్మ నగల గురించి చెప్తే ఇంకేమన్నా ఉందా, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక సత్యం దగ్గరికి మీనా బాలు ఇద్దరు కూడా వెళ్తారు. నాన్న, అమ్మని మీనా నగలు ఇవ్వమని చెప్పు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అదేంట్రా సడన్గా నగలెందుకు అని అంటూ ఉంటాడు సత్యం. ఏం లేదు నాన్న, నేను షీలా డార్లింగ్కి బంగారపు చైను చేయించాలని అనుకున్నాను, తను 80వ పుట్టినరోజు వస్తుంది కదా, ఆ 80వ పుట్టినరోజు నాడే నగలు చేయించాలని అనుకున్నాను అని అంటూ ఉంటే ఆ మాట విని, అవునా, మరి ఆ చైను చేయించడానికి నీ దగ్గర అన్ని డబ్బులున్నాయా అని అడుగుతూ ఉంటాడు సత్యం. మరి డబ్బులు లేనప్పుడు మనం ఏం చేస్తామరా అని అనగానే, లేదు నాన్న, ఎలాగైనా సరే షీలా డార్లింగ్కి నేను చైన్ కొనాలి, అదే మీనా నగలు ఉన్నాయి కదా,
మీనాకు పుస్తెల తాడు ఇవ్వడానికే కదా తన మెడలో ఉన్న బంగారపు తాడుని నాకు ఇచ్చేసింది. కాబట్టి ఆ నగల్ని తాకట్టు పెడదాము. ఆ నగల్ని తాకట్టు పెడితే మనకి చైన్ వస్తుంది కదా, అది షీలా డార్లింగ్కి ఇస్తాము. ఎలాగో మీనా నేను చేయించే వరకు ఆ నగల్ని వేసుకోనని చెప్పి తను శపథం చేసింది కదా. అప్పుడు చేసిన తర్వాత నగల్ని ముట్టుకోదు మీనా. కాబట్టి ఆ నగలు ఎలాగో బీరువాలోనే ఉంటున్నాయి. అదేదో తాకట్టు పెడితే ఆ తాకట్లో వచ్చిన డబ్బులతో నానమ్మకి చైన్ కొందాము అని బాలు అనగానే నీ ఆలోచన బాగానే ఉందిరా. మీ అమ్మ కామాక్షి అత్తయ్యని కలవడానికి వెళ్ళింది. వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాము అని అడుగుదాము అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక మనోజ్ అయితే అమ్మో ఇప్పుడు అమ్మ వచ్చిన తర్వాత ఆ నగల గురించి నాన్న అమ్మని అడుగుతాడేమో, ఈలోపు నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని మనోజ్ అయితే పరుగున వెళ్తాడు ప్రభావతి దగ్గరికి. అప్పుడే కామాక్షితో ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే మనోజ్ వెళ్ళి అమ్మ అమ్మ అంటూ కంగారు పడుతుంటాడు. మళ్ళీ ఏం విపత్రం తీసుకొచ్చావురా అని అంటూ ఉంటుంది. మనోజ్ కంగారు చూసి ప్రభావతి ఏం లేదమ్మా, నాన్నని బాలు మీనా ఇద్దరు కూడా నగలు అడిగారు. నాన్న నువ్వు వచ్చాక ఆ నగలు తీసుకుంటానని కూడా చెప్పాడు అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా అని అనగానే అవునమ్మా నేను చెప్పేది నిజం. నాన్నని మీనా బాలు షీలా నానమ్మకి బంగారపు చైన్ చేయిద్దామని తన పుట్టినరోజుకి ఇప్పుడు ఆ నగలు తాకట్టు పెట్టి చేయిద్దామని ఇద్దరు అనుకుంటున్నారు అని అనగానే అమ్మో ఆవిడ పుట్టినరోజు నా చావుకు వచ్చినట్టుంది, నువ్వు వెంటనే వెళ్ళి ఆ నగల్ని విడిపించుకొనిరా వెళ్ళు అని అంటూ ఉంటుంది. ప్రభావతి నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నా నగలు మాత్రం ఇంట్లో ఉండాలి. ఇప్పుడు మీ నాన్న గట్టిగా అడిగితే నేను నిజాన్ని బయట పెట్టేయాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక మనోజ్ అయితే బయటికి వెళ్తాడు. ఏం నగలు ఏంటోదినా అని కామాక్షి అడుగుతూ ఉంటే అయ్యో ఈ కామాక్షి ఉందని చూసుకోకుండానే ఇద్దరు నగల గురించి మాట్లాడుకుందామే. వీడు ఈ కామాక్షికి ఇప్పుడు నిజం చెప్పేయాలి, లేకపోతే నన్ను అస్సలు కూడా బ్రతకనివ్వదు అని కామాక్షి ఏముంది ఈ మనోజ్ గాడు బిజినెస్లో ఒక లాస్ వచ్చింది, ఆ లాస్ని పూడ్చడానికి మీనా నగల్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. నీకు అసలు బుద్ధుందా వదినా? మనోజ్ చేసే ప్రతి పనిని ఇలా నువ్వు సమర్థించుకోపోతే ఇంకెప్పుడు ఎదుగుతాడో. అలాగే ఈ మనోజ్ని తయారు చేశావు, ముందు ముందు నీ కుటుంబానికి నువ్వు దూరం అయ్యే పరిస్థితి తెచ్చుకుంటున్నావు. అందరి దృష్టిలో నువ్వు ఎందుకు పనికిరాని చీపురు పుల్లలాగా అయిపోతావు, గుర్తుపెట్టుకో అని కామాక్షి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కామాక్షి అన్న మాటలకి ప్రభావతి అయితే తల ఉంచుకొని కామాక్షి చెప్పింది నిజమే కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక మనోజ్ అయితే సేటుకి ఫోన్ చేస్తాడు. మనోజ్ సేటుకి ఫోన్ చేసి అంటూ ఉంటాడు మొన్న నీ దగ్గర నగలు తాకట్టు పెట్టాను కదా అవి ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే ఆ నగలు ఇంకా ఎందుకుంటాయి, ఆ నగలు ఎప్పుడో కరిగించేశాము అని అంటూ ఉంటాడు సేటు. ఆ మాట విని మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. మనోజ్ షాక్ అయిపోతూ ఇలా అంటూ ఉంటాడు ఇప్పుడు అమ్మకి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తుంది, ఆ నగల్ని నేను తాకట్టు పెట్టలేదు, అమ్మేశానంటే ఇంకా అమ్మ కూడా అస్సలు కూడా ఊరుకోదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ అయితే. అలా ఆలోచిస్తూ మనోజ్ అయితే అవును ఆ రోజు నగలు ఫోటో తీసుకున్నాను కదా, సేమ్ అలాంటి నగలే గిల్ట్ నగల్ని తయారు చేయించి అమ్మ చేతికి ఇస్తాను, తర్వాత జరిగేది చూద్దాము అని మనోజ్ అయితే ప్రభావతికి కూడా తెలియకుండా ఆ నగల్ని గిల్ట్ నగలుని చేయించుకొని వస్తాడు. ఇదిగోనమ్మా తల తాకట్టు పెట్టి మరి నగల్ని తీసుకువచ్చాను అని అంటూ ప్రభావతి చేతికైతే ఇస్తాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే బతికించావురా అని అంటూ ఉంటుంది. ఇంతలో సత్యం అయితే ప్రభా మీనా నగలు ఉన్నాయి కదా అవి బాలు అడుగుతున్నాడు, మా అమ్మకి పుట్టినరోజుకి చైన్ చేయిస్తానని అని అంటూ ఉంటాడు సత్యం. అయినా మీ అమ్మగారికి ఈ వయసులో చైన్ ఎందుకండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంకొక మాట మా అమ్మ గురించి నువ్వు అలా మాట్లాడావంటే మాత్రం నీ మర్యాదని నువ్వు పూర్తిగా కోల్పోతావు అని సత్యం అంటూ ఉంటాడు. మా అమ్మ ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు వేసుకుంటుంది, అయినా మా అమ్మ గురించి అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే సరేలేండి నాకెందుకు నగల్ని ఇచ్చేస్తాను అని అంటూ నగల్ని తీసుకువచ్చి బాలుకి ఇస్తుంది.
అప్పుడే ఇక బాలు అయితే ఆ నగల్ని తాకట్టు పెట్టడానికైతే ఒక బంగారపు షాపుకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ఆ బంగారపు షాప్ అతనైతే, ఏంటయ్యా గిల్ట్ నగలు తీసుకువచ్చి తాకట్టు పెట్టుకోమని ఇస్తావా, మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా అని అంటూ ఉంటే, గిల్ట్ నగలా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు బాలు. అవును, ఇవి గిల్ట్ నగలే అని అనగానే అప్పుడే ఇక బాలు అయితే ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడే ఊరి నుంచి అయితే రోహిణి అయితే ఇంటికి వస్తుంది. అలా బాలు రోహిణి ఇద్దరు కూడా ఒక్కసారి వస్తారు. ఇక బాలు అయితే సత్యం దగ్గరికి వెళ్ళి, నాన్న ఇవి బంగారపు నగలు కాదు, ఇవి గిల్ట్ నగలు నాన్న, అమ్మ ఈ నగల్ని ఏదో చేసింది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే సత్యం, ప్రభా ఏంటి ఇవి గిల్ట్ నగలు, ఇవి ఒరిజినల్ నగలు కాదు అని అంటూ ఉంటాడు. సత్యం, ఏం మాట్లాడుతున్నారండి, అవి ఒరిజినల్ నగలే అని నేనేం చేస్తాను నగల్ని, నాకేం అవసరం అని ప్రభావతి అంటూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు నేను గిల్ట్ నగలు తీసుకొచ్చానన్న నిజం బయటపడిపోతుందా, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా, ఏం జరిగింది అత్తయ్య అని రోహిణి అడుగుతుంది. అప్పుడే ఇక జరిగిందంతా ప్రభావతి చెప్పడంతో, మీ దగ్గర ఉన్న నగల్ని బాలుకి ఇచ్చారు, బాలు ఆ నగల్ని తీసుకువచ్చి గిల్ట్ నగలు అంటున్నాడంటే, బాలు ఆ నగల్ని ఏదో చేశాడు, ఏదో తన అవసరాలకి ఆ నగల్ని వాడుకొని అలాంటివే గిల్ట్ నగల్ని చేయించుకొని వచ్చి ఇప్పుడు మీ మీద నింద వేస్తున్నాడు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మీనా అయితే, రోహిణి మాటలు జాగ్రత్తగా రాని, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో, నా భర్త ఎప్పుడు అలాంటి తప్పుడు పనులు చేయరు అని అంటూ ఉంటే, ఏమో డబ్బు ఎలాగైనా పలు విధాలుగా మనుషుల్ని నాశనం చేస్తుంది కాబట్టి ఆ డబ్బు అవసరమైందేమో, నెలకి 10,000 ఇస్తాము 5,000 ఇస్తామని మావయ్య గారి దగ్గర గొప్పలు పోయారు కదా, మరి ఆ గొప్పలు మళ్ళీ అందరి ముందు డబ్బులు ఇవ్వకపోతే అందరి ముందు అవమానమే కదా, అందుకని ఇలాగా ఈఎంఐలు వీటికి వాటికి కట్టడానికి డబ్బులు లేక ఈ నగల్ని తీసుకొని ఉంటాడు, అంతకుమించి ఏముంది అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక బాలు అయితే, పార్లలమ్మ ఇప్పటికే చాలా మాట్లాడావు నువ్వు అని అంటూ ఉంటే, రోహిణి అన్న దాంట్లో తప్పేముందిరా, నువ్వే అలా చేసి ఉండొచ్చు కదా అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అయినా డబ్బులు అవసరమైతే నాన్నని అడగాల్సింది, లేకపోతే ఇంకేదైనా చేసుకోవాల్సింది, అంతే తప్ప నగల్ని పట్టుకెళ్ళి బామ్మకి పుట్టినరోజుకి చైన్ చేయిస్తాను, బామ్మ కళ నెరవేరుస్తాను అంటూ బామ్మని అడ్డం పెట్టుకొని నగలు తీసుకువెళ్ళి నువ్వు నగల్ని అమ్మేయడమేంట్రా, గిల్ట్ నగల్ని తీసుకువచ్చి అమ్మ మీద నింద వేయడమేంటి, మనిషి అయి పుట్టాక సిగ్గుండాలి అని మనోజ్ కూడా బిల్డప్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే అంటూ ఉంటుంది, ఏవండి ఆ నగలు ఇలాగివ్వండి, చూడండి ఈరోజు మిమ్మల్ని దొంగ అని నగలు అమ్మేశారని మీ మీద నిందలు వేసిన వాళ్ళని నోరు మూయించేస్తాను అని అంటూ ఉంటుంది మీనా. అసలు తప్పు ఎక్కడ జరిగిందో మొత్తం కూపి లాగుతాను అని అనగానే ఇక మనోజ్ అయితే వణికిపోతూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి అయితే ఇక మనోజ్ మీద ప్రభావతికి అనుమానం అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే శృతి రవి ఇద్దరు కూడా మీనా దగ్గరికి వస్తారు. నువ్వన్నట్టు అన్నయ్య ఎప్పుడు కూడా అలాంటి తప్పులు చేయడదునా అని అంటూ ఉంటాడు రవి. అవును, బాలు కోపాన్ని చూపిస్తాడు కానీ ఎప్పుడు ఇలాంటి పనులు మాత్రం చేయడు, డబ్బు విషయంలో తను జాగ్రత్తగానే ఉంటాడు, మరి పొరపాటు ఎక్కడ జరిగిందంటావు మీనా అని అంటూ ఉంటుంది శృతి. ఈ పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దానికి మీరు నాకు హెల్ప్ చేయండి అని అంటూ ఉంటుంది మీనా. అయితే శృతిని రవిని, మీకు ఏ హెల్ప్ అయినా చేస్తాం వదినా అని అంటూ ఉంటాడు రవి. తర్వాత రవి అలాగే శృతి మీనా ముగ్గురు కూడా బయటికైతే వెళ్తారు. ఇంతలో మనోజ్ని ప్రభావతి నిలదీస్తుంది. రే, నువ్వు తీసుకువచ్చినవి బంగారపు నగలేనా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ అయితే, కాదమ్మా, ఆ రోజు తాకట్టు పెడితే 2 లక్షలు ఇస్తా అన్నారు, కానీ నేను 4 లక్షలు కావాలి కదా అని వాటిని అమ్మేశాను, తీరా వాటిని విడిపిద్దామనుకునే లోపు వాటిని కరగబెట్టేశాడు అతను అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి.
మరి ఆ బాలుగాడి గురించి అంత బిల్డప్ ఇచ్చావు కదరా అని అంటూ ఉంటే, అంటే ఏమీ కనిపెట్టర్లే అని నేను అలా మాట్లాడేశానమ్మా. తీరా మీనా చూస్తే ఎలాగైనా రుజువు చేస్తాను, నా భర్త మీద పడ్డ నిందని చెరిపేస్తాను అంటుంది. మీనా అనుకుంటే చేస్తుంది కదమ్మా, మీనా ఏం చేస్తుందని నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే ఇక మనోజ్ అన్న మాటలకి రే కొంప ముంచావు కదరా అని ప్రభావతి భయపడిపోతూ ఉంటుంది. శృతి, రవి, మీనా ముగ్గురు కూడా మొత్తం ఊళ్ళో ఉన్న బంగారపు షాపులకి, సేటు షాపులు అన్నిటికీ కూడా తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఉండగా ఎటువంటి ఫలితం అయితే దక్కదో. ఇక చివరిగా మనోజ్ ఏ షాపులో అయితే నగల్ని అమ్మేశాడో ఆ షాపుకి అయితే వెళ్తారు. ఆ షాపుకి వెళ్ళిన తర్వాత ఇక ఆ నగల్ని ముందుగా షాపు సేటుకైతే చూపిస్తారు. సేటు ఆ నగల్ని చూసి సేమ్ ఇలాంటి నగలేనే ఒక అతను తీసుకువచ్చి నాకు అమ్మేశాడు అని అంటూ ఉంటే, ఏంటి సార్ అమ్మేశాడా అని అనగానే, అవునమ్మా, ఆ రోజు నాకు బాగా గుర్తు. ఒకసారి నాగలు తాకట్టు పెట్టడానికి వచ్చాడు. ఆ కవరు ఇలాగా బోర్లించగానే కవర్లో నుంచి చేప ముక్కలు వచ్చాయి. తర్వాత కవర్ మారిపోయింది సార్ అంటూ మళ్ళీ వెళ్ళొచ్చి బ్లౌజ్ పీసులో నుంచి నగల్ని తీసి ఇచ్చాడు. ఆ నగలకి 2 లక్షలే వస్తాయన్నాను, కానీ 4 లక్షలు కావాలన్నాడు అని అంటూ ఉంటాడు. సేటు అయితే ఆ మాట విని ఇక అర్థమైపోతుంది ఆ నగల్ని అమ్మేసింది మనోజేనని. అప్పుడు శృతి అయితే, ఏంటి మీనా, నాకేమీ ఇతని మాటలు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, ఈ నగల్ని అమ్మింది ఎవరో కాదు శృతి, మనోజే అని అంటూ ఉంటుంది మీనా. అవునా, నీకెలా తెలుసదినా అని అంటూ ఉంటే, మీ మనోజ్ అన్నయ్య ఫోటో చూపించు అని అంటూ ఉంటుంది సేటుకి రవిని. అప్పుడే సేటుకి ఫోటో అయితే చూపిస్తాడు రవి. చూపించిన తర్వాత ఇతనే నా దగ్గర డబ్బులు తను అమ్మేసింది, డబ్బుల కోసం నగల్ని అమ్మేసింది అని సేటు అంటాడు. చూసావు కదా, ఆ రోజు అత్తయ్యే మనోజ్ చేతికి నగలిచ్చింది. ఆ రోజు నేను చేప ముక్కలు కూరకని తీసుకొస్తే అత్తయ్యది కవరు నాది మారిపోయాయి. ఆ రోజు అత్తయ్యని ఆ కవరు ఇమ్మని ఆయన ఎంత అడిగినా కూడా ఇవ్వలేదు. మనోజ్ వచ్చాకే తీసుకువెళ్తాడని చెప్పింది. మనోజ్ ఆ కవర్ని ఇలా బరువు చూసి 4 వస్తాయి కదా అని అంటూ అత్తయ్యని అడిగితే 4 మీటర్లని కవర్ చేసింది. ఇప్పుడు అర్థమైంది. పదండి వెళ్దాం, మీరు ఒకసారి మాతో పాటు వస్తారా సేటు గారు అని మీనా అడుగుతూ ఉంటే, వస్తానమ్మా అని అంటూ ఉంటాడు సేటు. ఇక మీనా, శృతి, రవి ముగ్గురు కూడా ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చాక రోహిణి అని గట్టిగా అరుస్తుంది మీనా. అప్పుడే అందరూ కూడా బయటికి వస్తారు. అలా బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా, ఏమన్నావు రోహిణి, నా భర్త డబ్బులు ఇవ్వలేక ఇంట్లో డబ్బులు ఈ నగల్ని అమ్మేసి గిల్ట్ నగలు తీసుకొచ్చి పెట్టాడా? ఈ నగల్ని అమ్మేసి గిల్ట్ నగల్ని తీసుకొచ్చి పెట్టింది నీ భర్త అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది మీనా. అది విని ప్రభావతి, రోహిణి, మనోజ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు, మొన్ననే 4 లక్షల ఫర్నిచర్ అమ్మేశాడు మనోజ్ దగ్గర చాలా డబ్బులున్నాయి, నగలు అమ్మేసుకొని డబ్బు కోసం నగలు అమ్మేసుకునే దుస్థితి మనోజ్కి లేదు అని అంటూ ఉంటే, అవునా అని మీనా సేటుని పిలుస్తుంది. సేటుని పిలిచి, రండి సేటు గారు, చెప్పండి, మీ దగ్గర నగల్ని అమ్మేసింది ఎవరు అని అడుగుతూ ఉంటే, అదిగోనమ్మా అతనే, ముందు చేప ముక్కలు తీసుకొచ్చాడు, తర్వాత నగలు తీసుకొచ్చాడు అని అంటూ ఉంటే, ఎవరినో తీసుకొచ్చి నా భర్త నగలమ్మాడంటే నేనెలా నమ్మను అని అనగానే అప్పుడే రోహిణి చంప పగలగొడుతుంది మీనా. చంప పగలగొట్టి, ఇన్ని అబద్ధాలు ఆడి నీమే భర్త మీద నింద వేసే అవసరం నాకేంటి, ఆయన షాపులో సీసీ ఫుటేజ్ కూడా ఉంది, కావాల్సింటే చూపించమంటావా అని అంటూ ఉంటుంది మీనా రోహిణిని చంప పగలగొట్టి. అప్పుడే మనోజ్ని నిలదీస్తుంది రోహిణి. ఇక మనోజ్ అయితే, ఫర్నిచరు అమ్మిన మాట నిజమే, కానీ వాళ్ళు నన్ను మోసం చేశారు, ఇది నీకు తెలిస్తే నన్ను నువ్వు అసహించుకుంటావని మా అమ్మని మీనా నగలు ఇమ్మని నేనే అడిగాను అని అంటూ మనోజ్ అయితే జరిగిందంతా కూడా చెప్పేస్తాడు. అప్పుడే ఇక సత్యమైతే ప్రభావతి చంప పగలగొట్టి, వాడు వీణ్ణి అన్నెన్ని మాటలు అంటూ ఉంటే
నోరు మూసుకొని ఉన్నావు కదే, బాలుని ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటే నోరు మూసుకొని చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలని ఎలా అనిపించింది? అసలు నువ్వు మనిషివేనా లేకపోతే పశువా? నువ్వు నా భార్యవని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. ఎన్నిసార్లు వాడిని డబ్బులు ఇచ్చి నాశనం చేస్తావే, ఇక నువ్వే వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. చిచ్చి, ఇక నిన్ను ఎప్పటికీ కూడా నమ్మను. డబ్బుల విషయంలో నువ్వు చివరికి దొంగతనం చేయడానికి కూడా వెనకాడలేదంటే ఎంత దిగజారిపోయావో అర్థమవుతుంది అంటూ సత్యం ప్రభావతిని అసహించుకుంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.